హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరోనికా డిజైన్స్. ఈరోజు ఫ్రంట్ పార్ట్లో మనం ఏ విధంగా డాట్స్ వేసుకోవాలో మీకు చెప్తాను. ఒక్కసారి చూడండి. మనం బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక వీటికి డాట్స్ వేయడంలోనే బ్లౌజ్ మొత్తం కుదిరి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఇక్కడ కాజా పట్టీ కానీ హూక్స్ పట్టీ కానీ అటాచ్డ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం వదిలేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఏ బ్లౌజుకైనా సరే 2.5 పెట్టుకుంటాం మినిమం. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి 2.5. అదేవిధంగా ఇది వచ్చి నడుము వచ్చి 37 సైజ్. ఇక్కడ నుంచి 37 అంటే 35, 36, 37, 3.7 దాకా మనం ఒకటి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకొని లైను. తర్వాత ఇక్కడ వచ్చి 37 కాబట్టి ఇక్కడ వచ్చి 1.5, ఇక్కడ వచ్చి 1.5 గీసుకొని ఈ మధ్యలోది వచ్చి 2.5 ఉండాలి. ఇది జాకెట్ యొక్క పొడవును బట్టి ఉంటుంది. 15 కన్నా ఎక్కువైతే 3 ఇంచెస్, 15 కన్నా తక్కువైతే 2.5 ఇంచెస్. అదేవిధంగా ఈ పై డాట్ వచ్చి దీనికి స్ట్రైట్గా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కు స్ట్రైట్గా పెట్టుకొని మధ్యలో ఒక లైన్ గీసుకోవాలి. యాక్చువల్గా ఫ్రంట్లో ముడత వస్తుందంటారు కదా, నేను చెప్పే విధానంగా మీరు పాటిస్తే ముడతలు అనేది అసలుకి రాదు. ఇది చాలా వరకు నార్త్ సైడ్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ ఆర్మ్ డాట్ అనేది ఉంటుంది చూసారా, ఇది ఇలా ఫోల్డ్ చేసేది 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్కి వచ్చే కొందికి సూది మొనలాగా రావాలి. అప్పుడు మనకు ఫ్రంట్లో రింకిల్స్ అనేటివి ఏమీ రావు, చాలా పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ డాట్కి 1.5, అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ డాట్కి కూడా 1.5, అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ డాట్కి కూడా ఎంత ఉండాలి మనకి 1.5. ఈ విధంగా సమోసా టైప్లో వస్తే మనం స్టిచ్ చేసామంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ఈ విధంగా డాట్ పట్టి చూడండి ఎలా వచ్చిందో, తర్వాత కామెంట్ చేయండి. నేను ఒక్క వీడియో కాదండి, యూట్యూబ్లో కానీ బయట కానీ లక్షల వీడియోలు చూసి మీకు చెప్తాను. మోస్ట్లీ నాకు చాలా వరకు బ్లౌజ్ కుదరకపోవడానికి కారణం ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకోకుండా అలాగే స్టిచ్ చేయడం వల్ల ఇది అనేది డాట్ ఇక్కడికి వచ్చేసేది. ఎప్పుడైతే